నేటి భక్తి సమాచారానికి స్వాగతం, నమస్కారం. నేటి ఆలయ దర్శన విశేషాలను గమనిద్దాం. మధ్యప్రదేశ్ రాష్ట్రం సుందర సుప్రసిద్ధ ఆలయాలతో అలరారుతున్నది. 2 జ్యోతిర్లింగాలు, ఒక శక్తిపీఠం నెలకొని ఉన్న ఈ రాష్ట్రంలో ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు, అపురూప ఆలయాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్లోని సందర్శనీయ స్థలాలలో ఒకటి మహేశ్వరం పట్టణం. మహేశ్వరంలో భాసిల్లుతున్న పురాతన ఆలయం శ్రీ అహల్యేశ్వరాలయం. మహేశ్వర్ పట్టణంలో శ్రీమతి అహల్యాబాయి హోల్కర్ నివసించిన కోట ఉన్నది. ఇదే కోటలో శ్రీ అహల్యేశ్వర్ మందిరం నెలకొని ఉన్నది. మహారాణి అహల్యాబాయి హోల్కర్ మహేశ్వరం రాజధానిగా చేసుకుని 28 సంవత్సరాలు రాజ్యాధికారం చేపట్టింది. అపర శివభక్తురాలైన అహల్యాబాయి ప్రతినిత్యం శివార్చన చేసేదట. ఆమె ప్రతినిత్యం పూజించుకోవడానికి ఒక శివాలయం నిర్మింపజేసుకున్నది. అదే ఈ అహల్యేశ్వరాలయం. నర్మదా నది తీరాన కోటలో 2 ఆలయాలు నిర్మితమయ్యాయి. ఒకటి శివాలయం, ఒకటి విష్ణు ఆలయం. 1787లో అహల్యాబాయి ఈ ఆలయాలు నిర్మింపజేసినట్లు చరిత్ర తెలుపుతోంది. సదా తీర్థసిద్ధం సదా భక్తరక్షం సదా శైవ పూజ్యం సదా శుద్ధభస్మం సదా ధ్యానయుక్తం సదా జ్ఞానతల్పం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. ఇదే శివాలయం. అహల్యాబాయి ప్రతినిత్యం తన కోట నుండి ఈ ప్రత్యేక మార్గం గుండా వచ్చి శివాలయంలో కొలువుతీరిన శివ మహాదేవుణ్ణి సేవించేదట. ఆలయ కట్టడాలు, స్తంభాలపై సుందర కళాకృతులు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తాయి. సౌరాష్ట్రదేశే విశదేతి రమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసం భక్తి ప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే తం సోమనాథం శరణం ప్రపద్యే. శ్రీశైల సంగే విబుధాతి సంఘే తులాద్రితుంగేపి ముదా వసంతం తమర్జునం మల్లికా పూర్వమేకం నమామి సంసార సముద్ర సేతుం నమామి సంసార సముద్ర సేతుం. అవంతికాయాం విహితావతారం ముక్తి ప్రదానాయ చ సజ్జనానాం అకాల మృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాళ మహాసురేశం వందే మహాకాళ మహాసురేశం. కావేరికా నర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ సదైవ మాంధాద్రిపురే వసంతం ఓంకారమీశం. ఇదే ఆలయంలో సీతారామ దర్శనం చేసుకోవచ్చు. శివమేకమీడే పూర్వోత్తరే
ప్రజ్వలికానిధానే సదా వసంతం గిరిజాసమేతం సురాసురారా. శివాలయానికి ఎదురుగా విష్ణు ఆలయం ఉన్నది. అయితే విష్ణు ఆలయంలో దేవతామూర్తులు దర్శనమివ్వవు. నాథం తమహం నమామి యామ్యే సదంగే నగరేతి రమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగైః సద్భక్తి ముక్తిప్రదం ఈశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే శ్రీనాగనాథం శరణం ప్రపద్యే. కోట బయట మరొక ఆలయం ఉన్నది. అదే శ్రీ శివ పంచాయతన క్షేత్రం. ఒకే ప్రాంగణంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ సూర్యనారాయణ, విష్ణుమూర్తి, విఘ్నేశ్వర, దుర్గాదేవి దర్శనమిస్తారు. కేదారమీశం శివమేకమీడే సహ్యాద్రి శీర్షే విమలే వసంతం గోదావరీ తీర పవిత్ర దేశే యద్దర్శనాత్ పాతకం ఆశునాశం ప్రయాతితం త్ర్యంబకం ఈశమీడే ప్రయాతితం త్ర్యంబకం ఈశమీడే. సుతామ్రపర్ణీ జలరాశియోగే నిబధ్య సేతుం విశిఖైరసంఖ్యై శ్రీరామచంద్రేణ సమర్పితం తం. ఇదే శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధి. ఈ శివలింగం పరశురామ ప్రతిష్ఠిత లింగం. సహస్ర బాహువులు గల కార్త్య వీరార్జునుడు శివైక్యం చెందగా ఈ స్వామి శ్రీ రాజరాజేశ్వర స్వామిగా కొలువబడుతున్నాడు. కార్త్య వీరార్జునుడు దత్తగురువు వద్ద వరం పొంది సహస్ర అంటే 1000 బాహువులు పొందాడు. అందుకే కార్త్య వీరార్జునుణ్ణి సహస్ర బాహుదేవునిగా కొనియాడతారు. ఈ స్వామిని దర్శించినా మనసారా సేవించినా పూర్వ వైభవం తిరిగి పొందుతారని దత్తగురు కార్త్య వీరార్జునునికి వరమిచ్చారట. అందువలన ఈ స్వామిని దర్శిస్తే మన జీవితంలో మనం కోల్పోయిన సంపద, కీర్తి ప్రతిష్టలు తిరిగి పొందుతాం. లేక మన నుండి దూరమైన బంధువులు, ఆత్మీయులు, తప్పిపోయిన వారు తిరిగి మనల్ని చేరుకుంటారు. సుమంతో సుమంతో శ్రీ కార్త్య వీరార్జునాయ నమః అనే మంత్రం కనీసం రోజుకి 108 సార్లు జపిస్తే సత్ఫలితాలు పొందుతారని అర్చకులు తెలిపారు. గర్భాలయంలో అఖండ దీపాలు దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటాయి. ఈ దీపాలు అహల్యాబాయి హోల్కర్ కాలం నుండి నేటికి వెలుగుతూ ఉండడం గొప్ప అంశం. ఇక్కడ సహస్ర బాహువులు గల కార్త్య వీరార్జున స్వామి విగ్రహం ఇటీవలే హోల్కర్ ట్రస్ట్ వారు ప్రతిష్ఠ కావింపజేశారు. ప్రభుమీశ మనీశమశేష గుణం గుణహీన మహీశగరాభరణం ప్రభుమీశ మనీశమశేష గుణం గుణహీన మహీశగరాభరణం రణనిర్జిత దుర్జయ దైత్యపురం ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం గిరిరాజసుతాన్వితవామతనుం తనుమిల్దితరాజితకోటివిధుం విధి విష్ణు శిరోధృతపాదయుగం ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం. శశలాంఛితరంజిత సన్ముకుటం కటిలంబిత సుందర కృత్తిపటం శశలాంఛితరంజిత సన్ముకుటం కటిలంబిత సుందర. ప్రతి సోమవారం అహల్యా ప్యాలెస్ నుండి ఈ ఆలయానికి పల్లకీ వచ్చేదట. ఆ పల్లకీలో శివపార్వతుల మూర్తుల ఊరేగింపు జరిపేవారట. నర్మదా నది తీరాన అహల్యాబాయి నిలువెత్తు మూర్తి, ఆమె సమాధి మందిరం దర్శించవచ్చు. ఇవి అత్తా కోడళ్ల సమాధులు. ఇది అహల్యాబాయి అత్త, ఇది అహల్యాబాయి కోడలు సమాధి. ఇది అహల్యాబాయి హోల్కర్ ప్యాలెస్. ఈ ప్యాలెస్ లో అహల్యా మహారాణి నివాసం, శయనించిన పరుపులు, వాడిన వస్తువులు, ఆయుధాలు చూడవచ్చు.
ఇది మారేడు చెట్టు. అహల్యారాణి ప్రతినిత్యం ఈ బిల్వ వృక్షం బిల్వాలతోనే శివాలయంలో శివార్చన చేసేదని చెప్తారు. వృషరాజనికేతనమాదిగురుం గరలాశనమాజివిషాణధరం వృషరాజనికేతనమాదిగురుం గరలాశనమాజివిషాణధరం ప్రమథాధిపసేవకరంజనకం ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం మకరధ్వజమత్తమతంగహరం. ఇక్కడే అహల్యాబాయి పూజా మందిరంలోని బంగారు ఊయలను చూడవచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకునేది నిత్య సహస్రలింగార్చన. అహల్య మహారాణి శివభక్తురాలైనందున నిత్యం సహస్రలింగార్చన చేసే పరంపర ప్రారంభించింది. నేటికి ఆ పరంపర కొనసాగుతోంది. ప్రతినిత్యం ఉదయం 8 గంటలకు అర్చకులు 1358 పార్థివ సహస్ర లింగాలు తయారు చేస్తారు. నర్మదా నదిలో లభ్యమయ్యే నల్ల మట్టితో చిన్న చిన్న లింగాలు తయారు చేసి పూజ చేసి ఆ లింగాలను నర్మదా నదిలో నిమజ్జనం చేస్తారు. అహల్యాబాయి హోల్కర్ ట్రస్ట్ వారు ఈ సహస్ర లింగార్చన కొనసాగిస్తున్నారు. చిన్న పీట పైన 1000 లింగాల దర్శనం అలౌకిక ఆనందాన్నిస్తుంది. రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం సింజినీకృత పల్నగేశ్వరమచ్యుతానలసాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదశాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః మత్తవారణముఖ్య చర్మ కృతోత్తరీయ మనోహరం. ఇక్కడ మగ్గం నేతలు ఉంటాయి. అహల్యాబాయి పాలనలో చిన్న తరహా పరిశ్రమలు ప్రోత్సహించబడ్డాయి. ఇక్కడ మగ్గంపై నేసిన చీరలు ప్రపంచ ప్రఖ్యాతి చెందినవి. ఇక్కడ నేసిన దోవతులే ధరించి పూజారులు ఈ ఆలయాలలో పూజలు నిర్వహిస్తుంటారు. అపర శివభక్తురాలు అహల్యాబాయి నిర్మింపచేసిన కోట, 2 శివాలయాలు, పూర్వ వైభవాన్ని తిరిగి ప్రసాదించే శ్రీ కార్త్య వీరార్జున రాజరాజేశ్వర స్వామి దర్శనం వెరసి మధ్యప్రదేశ్ మహేశ్వర క్షేత్ర సందర్శనం సందర్శకులకు అలౌకిక ఆనందాన్నిస్తుంది. కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నారదాది మునీశ్వర స్తుత వైభవం భవనాశనం అంధకాంతకమాశ్రితామరపాదపం మదనాంతకం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. ప్రభుం నారాయణం దేవం శుక్లవర్ణం చతుర్భుజం శంఖచక్రగదా పద్మ వనమాలా విభూషితం దృష్ట్వాహం దేవదేవేశం నమామి లోకనాయకం. తెలుగింట ఏ శుభకార్యమైనా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం ఆనవాయితీ. తెలుగువారి ఇష్టదైవం శ్రీ సత్యనారాయణ స్వామి. ఆ స్వామికి ఆలయాలు అరుదు. నేటి భక్తి సమాచారంలో హైదరాబాద్లో నెలకొని ఉన్న శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయాన్ని దర్శిద్దాం. సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ
ధనిక విభేదము లేక, జాతి మత విచారణ లేక, వేదాధనిక విభేదము లేక, జాతి మత విచారణ లేక, సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీటకుని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి, హైదరాబాద్ రామాంతపూర్ ప్రాంతంలో ఇందిరానగర్లో అలరారుతున్నది శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయం. చిన్న ప్రాంగణంలో బహు సుందరంగా నిర్మితమై ఉన్నది ఈ ఆలయం. కొలిచేవారి కోరికలు ఈడేరిస్తూ భక్తుల పాలిట కొంగు బంగారంగా అనుగ్రహిస్తున్నాడు శ్రీ సత్యనారాయణ స్వామి. ప్రతి శుభకార్యంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తున్నందున స్వామికి ఒక ఆలయం నిర్మిస్తే అందరూ ఒక పావన ప్రదేశంలో వ్రతం ఆచరించుకోవచ్చునని భక్తులు సంకల్పించారు. ఇందిరానగర్ వాసులు అందరూ కలిసి అత్యంత భక్తి ప్రపత్తులతో ఈ ఆలయాన్ని నిర్మింపజేశారు. 1973వ సంవత్సరంలో ఆలయం నిర్మితమైనది. అప్పటి నుండి జంటనగర వాసులందరూ స్వామిని దర్శిస్తూ సత్యవ్రతాన్ని ఆచరిస్తూ స్వామి కృపకు పాత్రులవుతున్నారు. ఇదే స్వామివారి గర్భాలయం. గర్భాలయంలో శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వార్లను కన్నులారా దర్శించవచ్చు. రాజస్థాన్ నుండి పాలరాతి విగ్రహాలు తెప్పించి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. స్వామి శ్రీ రమాసహితంగా పాలరాతి మూర్తుల రూపంలో దర్శనమివ్వడం ప్రత్యేకత. దాహము తీరగ నీరిచ్చి, పెరుగునేయి తేనెల కలగలిపి, మధుపర్కమనగ మది నిలిపి, కలుగు శ్రమ తొలగ కరుణమది కలుగ త్రావనీయవలె దేవదేవునకు. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే. బట్టలు కొత్తవి కట్టబెట్టి, జందెమ్మును భుజమ్మున వేల్చి, గంధమలది కస్తూరిపై చల్లి, ఆభరణములనలంకరించి, వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తిల్చి, వివిధ పుష్పముల పూజించి. ప్రతి శనివారం, పౌర్ణమి, పండుగలు మొదలగు పర్వదినాలలో అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామిని సేవించి తరిస్తుంటారు. పౌర్ణమి, ఏకాదశి, కార్తీక మాసం, శ్రావణ మాసాలలో శ్రద్ధా భక్తులతో శ్రీ సత్యవ్రతం ఆచరిస్తారు. పాలు పండ్లు నైవేద్యమునిచ్చి, ముఖ్యముగా గోధూమము తెచ్చి, పాలు పండ్లు నైవేద్యమునిచ్చి, ముఖ్యముగా గోధూమము తెచ్చి, పాలతో కలిపి నేతితో మెదిపి, ప్రసాదముగా నైవేద్యమీయవలే. గోధూమము ఇంద్రియ సంబంధం, కోరికలీరికలెత్తెడి బంధం. నేయి అనమాయ పాలు సద్గుణము, కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా, సత్వగుణమున కలిపి, దేవదేవుడా సత్యదేవునకు నివేదింపనదే ప్రసాదమగును. నివేదింపనదే ప్రసాదమగును. తాంబూలమిచ్చి త్రావనీరిచ్చి అతి. ఇదే ప్రాంగణంలో పలు దేవతామూర్తులను దర్శించవచ్చు. ఇక్కడ సంతోషప్రదాయిని శ్రీ సంతోషిమాతను దర్శించవచ్చు.
1995వ సంవత్సరంలో శ్రీ ఉమామహేశ్వర స్వామి నాగదేవతల విగ్రహ ప్రతిష్ఠ జరిపారు. 1993వ సంవత్సరంలో శ్రీ షిరిడీ సాయిబాబా ఉప ఆలయం నిర్మింపజేశారు. సిరులను సగి సుఖ శాంతులు కూర్చును షిరిడీ సాయి కథ మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా సిరులను సగి సుఖ శాంతులు కూర్చును షిరిడీ సాయి కథ మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాథ పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాథ సిరులను సగి సుఖ శాంతులు కూర్చును షిరిడీ సాయి కథ మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా అన్నవరం క్షేత్రం తర్వాత మన రాష్ట్రంలో శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయాలు అరుదుగా ఉన్నందున ఈ ఆలయాన్ని అరుదైన అపురూప ఆలయంగా పేర్కొనవచ్చు. ఇంటిలో సత్యవ్రతం ఆచరించలేని వారు ఈ ఆలయంలో నిర్వహించే సామూహిక సత్యవ్రతంలో పాల్గొనవచ్చు లేదా కనీసం శ్రద్ధాభక్తులతో ఈ ఆలయాన్ని సందర్శించి శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వార్లను దర్శించవచ్చు. అనంత పుణ్యఫలాన్ని పొందవచ్చు. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. దేవు నిల్చి మహిమ తెలుపు కథలైదు వినగవలె మంత్ర పుష్పమిడి భక్తి మొక్కవలె సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. నేటి భక్తి సమాచారం ఇంతటితో సమాప్తం. నమస్కారం.